ఎందుకు చనిపోయిండు? చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసిండు, నాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీటి ముంచి వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున ఈ రోజు పొద్దున పోతున్నాం, మేము ఫోన్గానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా గారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఏమంటే మా అన్న వాళ్ళు హాస్పిటల్ వేసుకోవాలి. టెన్షన్ పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పనిచేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గారు మధు నాయక్ గారు ఎన్ని నెలల క్రితం నల్గొండలో అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేడా బతకాలి, అప్పు ఎక్కడ తెలియాలి, నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు, ఏం తెలిసి మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరైనా ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకుపోయి ₹1 చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లలు చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు వాళ్ళ విలువైన బాలాజీ తీసుకున్నాడు. బాలాజీ మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా నీకు, మామనే అవుతాడు ఈయన, మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అది ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేము భూమి నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ ₹1,00,000 కొట్టించుకున్నాడు. నేను పరిచయం అయ్యి మామ అని ఎమ్మడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మడి తిరిగి, మామ నీకెందుకు, అందరికి నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికీ డబ్బు తీసుకుని వాళ్ళకి వడ్డీ కలుస్తున్నా, ఎదుగా వడ్డీ కలుస్తున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఏదైనా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతున్నాను. వస్తుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళతో చెప్పి ఇలా తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా సిస్టాప్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద చేసి అప్పుడు కేసు బుక్ చేసి పోయి కేసు పెట్టినాం, ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపగా ఈ 10 రోజుల కింద ఫోన్ లేపి, నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నాయన మా కాడ, అసలు మేము ఇప్పుడు బిల్లులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇచ్చేది చేస్తూ నేను సత్యం కాలం వచ్చిన ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం
నెంబర్ చెప్పి కొట్టించుకోండి ఒకసారి ఇక్కడ నెంబర్ ఇవ్వు సార్. ఇంకోసారి 40,000 డబ్బులు కొట్టించుకోండు. డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు ఇప్పుడు నిన్న మొన్న ఈయన హైదరాబాద్ ఉండి ఇలా మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి, నేను ఎప్పుడు అప్పులు చేసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యంలో హాస్పిటల్ పోయినాకనే అయిపోయాడు. అది ఆయనకు బీపీ ఎక్కువ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజుల నుంచి ఏదో బాగా టెన్షన్లో ఉన్నారు బాబు అని వాళ్ళ డాక్టర్ చెప్పారు. సార్ దాదాపుగా 1000 మంది ఇక్కడ, 1000 మంది ఉంటారు ఈ ఊర్లోనే. ఈ ఊర్లోని 1000 మంది. మధు కాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళా కవిత అంట, ఈ బాలాజీ, మళ్ళా గౌతమ్, మంగ్లీ మనకి మిగలేదు కానీ వీళ్ళంతా అదేదో ఆ డాన్స్ చేస్తున్న మంగ్లీ అని ఆ డాన్స్ లో ఆడాడి డబ్బులు సార్. మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు మబ్బే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కావున సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలియని వాళ్ళు ఊర్లో ఉండోళ్ళు నమ్మి వాళ్లకు 10 రూపాయల మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఇది అంటే ఈ ఊరికి ఇంతకు ముందు వేరే ఊరికి వెళ్ళాం, అక్కడైతే మంగిలి వచ్చింది 2-3 సార్లు. ఇక్కడికే ఉన్న మీ తండకు మా ఊరికి మంగిలి రాలేదండి. అక్కడ ఒద్దిపల్ల తండకు వచ్చింది. ఒద్దిపల్ల వాళ్ళు ఎవరైతే స్కామ్ చేస్తారో ఆ తండకు వచ్చింది. ఆ తండకు వచ్చింది, ఈ తండకు రాలేదు. ఒద్దిపల్ల ఇక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ పంపించినప్పుడు ఏం చేసి 3 నెలలు క్లియర్ చేస్తారని వాళ్ళు డాక్యుమెంట్ రాసి ఇచ్చినప్పుడు ఈ విషయంలో ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకుంటాడు? మరి వాళ్ళు ఎంత మాట్లాడుకుర్రో, వాళ్ళెంత వాళ్ళ కాడ తీసుకుంటారు. అరే నేను కోర్టు దింకున్నావు, నాకు కోర్టు ఇచ్చాను అనుకో మాట్లాడుకున్నావు. ఇంత జరిగి రోడ్డు మీద దందా చేస్తే కూడా ఒక్క రాజకీయ నాడుకు వచ్చి మనకి పలికించడం లేదు. సీఐలు వేసే ఏమంటారు, ఎవరు పెట్ట ఉన్నారా మీకు, చేసుకో ధర్నాలు చేసుకోపోరి అని మాట్లాడుతున్నారు. ఇక ఎవరిని పట్టించుకోవాలి మేము? మరి ఇక ఏ ప్రభుత్వాన్ని అడగాలి మేము? ఎవరిని అడగాలి? బాధ్యులు తెలిసి తెలియక గిరిజనులు ఏదో పెట్టేసినాం, ఏదో వాళ్ళని పట్టుకొచ్చి కొంచెం కొద్దిగా ఇప్పిస్తారేమంటే కూడా ఆసక్తి లేకుండా ఎలక్షన్ వచ్చేటప్పుడు మీకు గుర్తుకొస్తారు సార్. మా బాబాయ్ రమేష్ సొంతం బాబాయ్ టెన్షన్ తోనే బాలాజీకి డబ్బులు ఇచ్చి 40 లక్షల దాకా డబ్బులు ఇచ్చి టెన్షన్ తోనే చనిపోయిండు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఏం న్యాయం చేయాలి? మాకు ఎవరు న్యాయం చేస్తారు ఇప్పుడు? ఆ బాబు చిన్న బాబు మధ్యాహ్నం దాకా ఆడ నిలబడి వచ్చినాం, మేము రోడ్డు మీద నిలబడి వచ్చినాం. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా, పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా అక్కడే నిలబడి వచ్చినాం. ఎందుకంటే ఎండలో పడుకోబెట్టిన శవాన్ని తీసుకెళ్ళి ఏ పోలీసు రెస్పాన్స్ లేదు.